అందరికీ నమస్తే. ఇక్కడ మనం చూస్తున్నది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ సృష్టించిన వరద బీభత్సం. ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎలా ఉంటుందో దానికి సాక్ష్యం ఈ భయానక దృశ్యాలు. అది ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయం. అప్పటికే గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాలేరు రిజర్వాయర్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కానీ అధికారులు ఎవరు కూడా ముందు జరగబోయే ప్రమాదాన్ని గుర్తించలేదు. దీనివల్ల సమీపంలో ఉన్నటువంటి నాయకనగూడెం గ్రామంలో సూర్యాపేట ఖమ్మం ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు మరియు దాని పక్కనే ఉన్నటువంటి సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే కంపెనీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు క్రమక్రమంగా పెరుగుతున్న వరద దాటికి పాలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండి అలుగు ద్వారా వరద ప్రవహించడం జరిగింది. అయితే అప్పటికే గాఢ నిద్రలో ఉన్నటువంటి బ్రిక్స్ కంపెనీ యజమాని, అతని కుటుంబం, అలాగే పక్కనే ఉన్నటువంటి బంకులో పనిచేసే వర్కర్స్ ఈ వరదని గుర్తించలేకపోయారు. కానీ అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు ఈ వరదను గమనించి బంకులో నిద్రిస్తున్న కార్మికులను లేపడం జరిగింది. కానీ అప్పటికే దాదాపు కిలోమీటర్ మేర 3 అడుగుల లోతులో రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. వారు వెంటనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డుపైకి పరిగెత్తడం జరిగింది. కానీ గాఢ నిద్రలో ఉన్నటువంటి బ్రిక్స్ కంపెనీలో పనిచేసే యాకూబ్, అతని భార్య మరియు అతని కుమారుడు వరద ఉధృతిని, వరద వస్తున్నటువంటి విషయాన్ని గమనించకుండా అలాగే పడుకొని ఉండిపోయారు. ఇక సమయం గడుస్తున్న కొద్దీ వరద తాకిడి పెరగడంతో వారి ఇళ్లలోకి నీరు చేరింది. ఇది గమనించిన యాకూబ్ అప్పటికి నిద్ర లేచి తన కుటుంబాన్ని నిద్రలేపాడు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఆ కుటుంబంలో ఎవరికి కూడా ఈత రాకపోవడం, అదే సమయానికి కరెంటు కూడా లేకపోవడంతో ఎటు చూసినా నీరు తప్పించి వారికి ఏమీ కనబడలేదు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటి పైకప్పు ఎక్కి స్థానికంగా ఉంటున్న వారి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. అప్పటికే గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో, ధైర్యం చేయకపోవడంతో చేసేది ఏమీ లేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు, స్థానిక ఎమ్మెల్యేకు ఈ విషయం తెలియజేశారు. కానీ సమయానికి హెలికాప్టర్ను పంపడానికి వాతావరణం అనుకూలించకపోవడం, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేతులు ఎత్తేయడంతో ఇక చేసేది లేక గ్రామస్తుల సహాయంతో ఒక డ్రోన్తో వారికి లైఫ్ జాకెట్లను పంపించడం జరిగింది. కానీ లైఫ్ జాకెట్లు ధరించే లోపే వరద తాకిడికి ఇల్లు కూలిపోవడంతో యాకూబ్, అతని భార్య, కుమారుడు ముగ్గురు కూడా వరదలో గల్లంతవడం జరిగింది. కానీ యాకూబ్ కుమారుడు పక్కనే ఉన్న చెట్టుకు చిక్కుకుపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ యాకూబ్, అతని భార్య ఇద్దరు కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతవడం జరిగింది. తర్వాత 24 గంటల తర్వాత యాకూబ్ మృతదేహం పక్కనే ఉన్న చెట్టుకు చిక్కుకొని కనిపించింది. ఈ దృశ్యాలు చూసిన స్థానిక ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ వర్షం దాటికి, వరద దాటికి యాకూబ్కు సంబంధించిన బ్రిక్స్ కంపెనీలో ఉన్నటువంటి మిషన్స్ పూర్తిగా కిలోమీటర్ మేర కొట్టుకుపోవడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి కారు, ట్రాక్టర్స్, జేసీబీ పూర్తిగా రబ్బరు బొమ్మల్లా నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. ఇక పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంకు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. పెట్రోల్ పంపులో ఉన్నటువంటి పార్క్ చేసి ఉంచిన జేసీబీ, డోజర్ అట్టముక్కల్లా ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక ఈ వరద బీభత్సం సృష్టించిన
భయానక దృశ్యాలు మనం డ్రోన్ విజువల్స్లో చూద్దాం. మిత్రులారా, ప్రకృతి మిగిల్చిన ఈ భయానక దృశ్యాలు చూసేనా ప్రకృతిని నాశనం చేయకండి. దయచేసి చెరువులు, కుంటలు, వాగులు, కాలువలను కబ్జా చేయకండి. వాటి పరిధిలో నిర్మాణాలు చేపట్టకండి. భావి తరాల బంగారు భవిష్యత్తును నాశనం చేయకండి. ధన్యవాదాలు.